అందరికీ నమస్కారం అండి. తల్లిదండ్రులకి, సమాజంలో ప్రతి ఒక్కరికి నా మనవి, కర్నూలు బస్సు ప్రమాదం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. ఒక్క నిర్లక్ష్యం వందల కుటుంబాల జీవనాన్ని ఛిద్రం చేస్తుంది. ఒకరు తాగి రోడ్డు మీదకి రావడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 ప్రాణాలు మాయమయ్యాయి. ఆ 20 మంది వెనక 20 కుటుంబాలు కన్నీరులో మునిగిపోయాయి. ప్రతి ఇంట్లో ఆవేదన మాత్రమే మిగిలింది. ఆ ట్రావెల్ యాజమాన్యం మూతబడింది. వందల కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయారు. బస్ డ్రైవర్, క్లీనర్, యజమాని జైలు పాలయ్యారు. మొత్తం వీటిపైన ఆధారపడిన 250 పైగా కుటుంబాలు ఈ ప్రమాదం వల్ల ఆర్థికంగా, మానసికంగా కూలిపోయాయి. వారి వ్యాపారాలు, ఉద్యోగాలు పోయి కుటుంబాలు అప్పుల్లో మునిగిపోబోతున్నాయి. ఒక్కరి నిర్లక్ష్యం వందల మంది జీవనాన్ని నాశనం చేస్తుందని ఈ సంఘటన మనకి చెబుతుంది. తల్లిదండ్రులారా, మన పిల్లలు రాత్రి 10 దాటిన తర్వాత ఎక్కడ ఉన్నారో గమనించండి. అదేవిధంగా నా పిల్లవాడు అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని గారాబం, నమ్మకాన్ని వదిలి మన నిర్లక్ష్యం వల్ల ఇతరులకు హాని తలపెట్టకూడదని జాగ్రత్తలు చెప్పండి. అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తాగి వాహనాలు నడపడమే కాదు, అసలు తాగి బయటకు రావడమే ముప్పని చెప్పండి. పిల్లలకు విలువలు నేర్పాలి. మితిమీరిన స్వేచ్ఛ యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వివరించండి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కాదు, మనలో కూడా మార్పు రావాలి. ఒకరి బాధ్యత వందల కుటుంబాల ఆశలు, జీవితాలు అనేవి కాపాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.